మీకా గ్రంథము 6వ అధ్యాయం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకున్న వాక్య భాగము చదువుతాను, దయచేసి వినాలని కోరుతున్నా. మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకున్న మాట. పేజ్ నెంబర్ 766 పేజ్, 766 పేజ్లో ఉన్న మీకా గ్రంథం. అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతునో, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగ చేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. దేవుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూసినప్పుడు ఒకటే గుర్తొస్తుంది. ఒక పేద ఇంట్లో ఉన్నటువంటి వాడిని ఒక గొప్ప ఇంట్లోకి తీసుకొచ్చి భోజనము పెడుతూ ఉంటే, ఆ భోజనం తింటూ అనుకుంటూ ఉన్నాడు, నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఇలాంటి ఆహారము తినలేదు అని అనుకుంటూ ఉన్నాడు. ఇది రాజుల భోజనము లాగా ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. ఒకసారి తిరిగి అదే గుడిసెలో ఉన్న ఆయన రాజుల ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని గుడిసెలో ఉండే వారి ఇంటికి పిలిచి వాడు చేయగలిగిన శ్రేష్టమైనటువంటివి చేసి పెట్టినప్పుడు, అయ్యా అని ఆయన ముందు కూర్చుని తినండి అయ్యా అని అడుగుతూ ఉన్నప్పుడు, ఆయన తింటున్న ఆహారము వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ తినలేదు, వాళ్ళ పని వాళ్ళు తినే ఆహారం లాగా ఉంది. కానీ ఆ వచ్చినటువంటి అయ్యా అనిపించుకునేటువంటి ఆయన ఆహారం తింటూ అనుకున్నాడు, ఈ ఆహారం పెట్టిన వ్యక్తి ప్రేమ ఎంతో ఉన్నతమైంది అని రుచి చూస్తూ ఉన్నాడు. అనుకుంటున్నాడు, ఈ ప్రేమ నాకు భవనాల్లో దొరకలేదు, ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఈ గౌరవము నాకు ఆ గుడిసెలోనే దొరికింది అని ఆయన ఆనందిస్తున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంలో దేవుడు పరలోకంలోని భూలోకంలోకి వచ్చినప్పుడు మనం పెట్టేటువంటి చిన్న చిన్నవి ఆయన ఎన్నడో ఆయన పని వారికి, ఆయన ఎక్కడో అన్యులకి ఇచ్చేసినటువంటివి ఎప్పుడో దేవుడు చూసేశాడు. కానీ మనం ఇచ్చే ప్రేమతో ఇచ్చేటువంటిది విధానాన్ని దేవుడు చూసినప్పుడు ఈ ప్రేమ గొప్పది అని చూడాలి, ఈ ప్రేమ ఉన్నతమైంది అని చూడాలి. ఈయన గౌరవము చూసినప్పుడు ఈ గౌరవము ఈ భూలోకంలో కాదు, పరలోకంలో కూడా దేవదూతలు కూడా ఇవ్వని గౌరవాన్ని ఈ భక్తుడు ఇస్తున్నాడు అని చూడగలగాలి. అది సంఘంలో, మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితాల్లో మనం నేర్పించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఏమి తీసుకొని వచ్చి దేవుణ్ణి నేను దర్శింతును అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మీకా భక్తుడు. ఏం తీసుకొస్తామండి? బలులు అర్పిద్దామంటే గొర్రెలు ఆయనవే, మేకలు ఆయనవే, భూమి మీద ఉన్నటువంటివి అన్నీ కూడా పశువులన్నీ ఆయనవే. ఫలాలు తీసుకొద్దామంటే ఫలాలు సృష్టించిందే ఆయన. డబ్బు, ధనము, బంగారము, వెండి తీసుకొచ్చిద్దామంటే అది కూడా ఆయనే. ఆయన పరలోకంలో మార్గములలో, దారులకు ఆ రోడ్లు వేయటానికి బంగారాన్ని వాడే ఆయనకి బంగారము తెచ్చి ఇస్తే దానివల్ల ఏంటి దేవుణ్ణి తృప్తిపరచగలుగుతాం? ఏం తీసుకురాగలుగుతాం? ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా
ప్రభా మిమ్మల్ని దర్శించుకోవాలని మేము ఆశపడుతూ వచ్చాం. మీ దర్శన భాగ్యము పొందుకుని ఆనంద భరితులై జ్ఞానులు గొర్రెల కాపర్లు తిరిగి వెళ్ళిపోయారు ప్రభా. మేము మందిరానికి వచ్చినప్పుడు ప్రభా మేము కూడా ఆనంద భరితులమై తిరిగి వెళ్ళాలని ఆశపడుతున్నాం. ఈ మదర్స్ డే సందర్భంగా ప్రత్యేకమైన మీ కృపకు పాత్రులుగా మమ్మల్ని ఉంచండి. మమ్మల్ని కనిన తల్లులు, మా తల్లుల్ని కనిన తల్లులను, అలాగే మా తల్లుల్ని కనిన ప్రభా తండ్రి సారాను బట్టి ప్రభా విశ్వాసులకు తల్లిగా ఉండిపోయింది సారాను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే శరీర సంబంధంగా చూస్తే తండ్రి హవ్వ మాకు తల్లిగా ఉండింది, తనను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాల సమయం వాక్య ధ్యానంలో మీ నడిపింపు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే నడిపించండి, మీరు కృప చూపి సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొన్నిసార్లు గొప్ప కుమారులు ఉంటారు, కొంతమంది బలహీనమైనటువంటి కుమారులు ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబంలో అందరూ ధనవంతులే ఉండరు, కుటుంబంలో అందరూ పేదవాళ్ళే ఉండరు, కుటుంబంలో అందరూ సమృద్ధి ఉండే వాళ్ళే కాదు. కొంతమంది అందరూ కూడా లేమిలో కొంతమంది ఉండేవాళ్ళు కూడా ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో ఏమి తీసుకురాగలుగుతాం? ధనవంతుడు ఏం తీసుకురాగలుగుతాడు? అలాగే పేదవాడు ఏం తీసుకురాగలుగుతాడు? మందిరానికి వచ్చినప్పుడు బంగారం తెస్తే దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడని అనుకునే అపోహలో ఉండదు ఎవరు కూడా. అయ్యో నేను పేదవాడిని, నన్ను దేవుడు చూడడనేటువంటి ఒక భ్రమలో లేకపోతే ఒక బలహీనమైన స్థితిలో ఉండదు సంఘంలో ఎవరు కూడా. జ్ఞాపకం చేసుకోవాలి. పెద్ద కుప్పలో ఉన్న వారిని సైతము దేవుడు లేవనెత్తగలిగేటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు అనే విషయం మాత్రం మర్చిపోవద్దని జ్ఞాపకం చేస్తున్నాను నేను ఈ సందర్భంలో. ఎందుకంటే పెంట కుప్పలో ఉన్నవారు హృదయానుసారులుగా దేవుడు తీర్చిదిద్దుకోగలుగుతాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అతిశయము, గర్వము ఎక్కడైతే ఉంటాయో వాటిని దేవుడు తీసి పక్కన పెట్టేసి వారు దేవుని హృదయానుసారులుగా కాకుండా దేవుని నుండి దూరం అయిపోయే వారిగా వారు మార్చబడతారు. కానీ పెంట కుప్పలో ఉన్న దరిద్రులను, దీనులను దేవుడు లేవనెత్తి వాళ్ళను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి కావలసిన సిద్ధపాటుని, కావలసినటువంటి యోగ్యతను, కావలసినటువంటి జ్ఞానాన్ని, భయమును, భక్తిని, దేవుని ప్రీతికరమైనటువంటి జీవిత విధానాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు అనే విషయాన్ని సంఘానికి తెలియచేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకో. దేవుడు కొంతమంది పెడితే పెళ్లి కోరుతారు, లేకపోతే చావు కోరుతారు అని ఈ లోకంలో ఉంది. కానీ మన దేవుడు పెడితే పెళ్లి కోరుకునేటువంటి వాడు కాదు, లేకపోతే చావు కోరుకునేటువంటి వాడు కాదు. మన దేవుడు పెట్టలేకపోతే కూడా ఆయన వారిని, అమ్మా ఏలియా ఏమంటున్నాడు, అమ్మా పిండే, నేను ఒక రొట్టె చేసుకోవడానికి పిండి ఉందయ్యా అని చెప్తుంటే, ఒక బుడ్డె నూనె ఉందంటే, అమ్మ రొట్టెలో చిన్న అప్పం చేసి నాకు ఇవ్వవా? ఆమె ఎంత బాధగా ఉండాలంటే అది ఇవ్వాలంటే. ఒక పేద విధవరాలు లేకపోతే కరువు దినాల్లో పేదరికంలోకి వచ్చిన తల్లి ఏమనాలి? అయ్యా నేను తినాలనుకుంటున్నాను, నాది కూడా నువ్వు లాగేసుకుంటావా? అమ్మ నేను లాక్కోవటానికి రాలేదమ్మా, నిన్ను దీవించడానికి వచ్చాను. నేను దేవుని యొక్క దాసుడను, దేవుని బిడ్డనమ్మా, నిన్ను దీవించడానికే దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు అని ఏలియా తన హృదయంలో అనుకుంటూ, అమ్మ ఈ పని చేయవా అని చెప్పాడు. ఆమె చేసిన పని తర్వాత ఆమె దీవించబడటం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ధనవంతులకు దేవుడు అవసరం లేకపోవచ్చు, ఈ లోకంలో సమృద్ధిలో ఉన్న వాళ్ళకి దేవుడు అవసరం లేకపోవచ్చు. కానీ నీకు నాకు దేవుణ్ణి ప్రేమించాలనుకున్న వారందరికీ కూడా దేవుని అవసరత ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా ఉండబోతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే దేవుడు చెప్తాడు, ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఇది పరలోకానికి తిరిగి ఎవరైతే దీన్ని తింటున్నారో పరలోకంలోనికి ఇది తీసుకుని వెళ్తుంది. నేను నిజమైన ద్రాక్ష వల్లిని, మీరు తీగలు అని చెప్తాడు. మీరు బహుగా ఫలించాలి అని చెప్తూ ఉంటాడు. ఈరోజు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఎందుకంటే మనము మనల్ని బాగు చేసుకోలేకపోతే, సంఘంలో నిలబడే బిడ్డలం బాగు చేసుకోకపోతే ఇంకెవ్వడు కూడా బాగు చేయడు. ఇంట్లో తల్లి బట్టలు ఉతకపోతే బిడ్డలు ఉతుకునే అలవాటు లేని వారు ఎప్పుడు కూడా ఉతుక్కోరు. కావాలంటే కొత్త బట్టలు ఆర్డర్ చేస్తారు, వండుకోలేకపోతే, తల్లి ఉండకపోతే ఇంకొకటి ఆర్డర్ చేసుకుంటారు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మన బిడ్డల్ని సిద్ధపరచుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మన బిడ్డల్ని మనం ఆయుత్తపరచాలి. దేవుడు రాజ్యం కొరకు, దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి. సంఘము పాడైపోతూ ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దుకునే బాధ్యత కూడా మన మీదే ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలాసార్లు మనం కిటికీలన్నీ ఎందుకు తీసేసుకున్నామంటే దాన్ని చెదలు పట్టి కిటికీలన్నీ తినేస్తున్నాయి కాబట్టి పాడైపోయినాయి అని తెలిసి తీసి పడివేశాం. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో కూడా విశ్వాసులు అవిశ్వాసులుగా మార్చబడి ఉన్నప్పుడు తీసి పడేసేటువంటి క్రమంలోనికి రాకుండా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఒక్క కుట్టుతో వేసుకునేదాన్ని వదిలేసుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువగా కుట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము మన మందిరాన్ని, మన యొక్క ఆత్మ సంబంధమైన ఈ కుటుంబాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో అందరం కూడా ధ్యానంగా, బైబిల్ వాక్యానుసారంగా మనల్ని మనము కరెక్ట్ చేసుకుంటూ, సరి చేసుకుంటూ దేవుని ముందు నిలబడినప్పుడు నిందారహితుడిగా నిలబడగలుగుతామా లేదా అన్నటువంటి విషయాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో చేయి వేయబోతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడి రోజు సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చదువుకున్నాం. ఒకసారి చూద్దాం, ఆ మాట ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుకుందాం. మొదటి వచనంలో ఏం రాయబడిందంటే, అక్కడ రాజైన లెముయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అని చెప్తూ ఉన్నాడు. ఈ వాక్యం అంతా కూడా తర్వాత మనం చదువుకున్నాము ఆల్రెడీ, లేట్గా వచ్చిన వాళ్ళ తర్వాత చదువుకోవచ్చు. 25వ వచనంలో బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును అని మనం చూస్తున్నాం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు అని మనం చూస్తున్నాం. జ్ఞానము కలిగి బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు అని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో మనము బాహ్య స్వరూపమైన వస్త్రధారణ కొరకై ప్రయాసపడుతూ ఉన్నాం. బాహ్య సంబంధమైన ఘనతలు, మనుషులు మెచ్చుకునేటువంటి మెప్పుల కోసం ఎదురు చూస్తూ ఉన్నామేమో. కొన్నిసార్లు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రాబో కాలమందు ఏమైపోతుంది అనే భయము కలిగి ఆమె ఉండదు అంట. ఎందుకంటే ఆమె దేవుని మీద ఆధారపడి, జ్ఞానము కలిగి, ఆమె కష్టపడి నడికట్లను వర్తకులకు అమ్మి, ఆమె నారబట్టలు చేయించి, ఆమె పెనిమిటి ఆమెను ధన్యురాలు అని చెప్పటం, ఈ మాటలు విన్నప్పుడు ఆమెను పొగడటం. ఈరోజు మందిరంలో ఉన్న ప్రతి తల్లి, ప్రతి భార్య జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మిమ్మల్ని, మీ కుటుంబంలో మీ పెనిమిటిల్ని మిమ్మల్ని పొగడాలి. షీఈస్ అ వండర్ఫుల్ గాడ్ ఫియరింగ్ వైఫ్ అని చెప్పగలగాలి మిమ్మల్ని గురించి. మిమ్మల్ని గురించి విన్నప్పుడు ఈమె మా మమ్మీ లేకపోతే నా వైఫ్ ఎప్పుడు కూడా వస్త్రధారణ కోసం ప్రయాసపడదు. ఆమె దేవునిలో వాక్యము, ప్రార్థన ఇవే తనకు అలంకారంగా ధరించుకుంది. ఈమె మాట్లాడుతున్నప్పుడల్లా ఆమె జ్ఞానము కలిగి నోరు తెరుస్తుందంట, కానీ అజ్ఞానముగా మాట్లాడదంట. ఆమె గురించి మాట్లాడుతూ ఈ వాక్యంలో చెప్పబడుతూ ఉంది. సమూయేలు జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత జ్ఞానవంతుడు చెప్తున్నటువంటి మాటలు వింటూ ఉంటే ఎంత జ్ఞానంతో మాట్లాడాలి మనం ఆలోచించాలి. జ్ఞానము ఉన్న చోట దేశము వర్ధిల్లుతుంది అని మనం చూస్తూ ఉంటాం. జ్ఞానం ఉంటే కుటుంబాల్లో బిడ్డలు వర్ధిల్లుతారు. జ్ఞానం ఉంటే సంఘములో సమాధానము, సంతోషము, నెమ్మది ఉంటుంది.
జ్ఞానం ఉంటే కుటుంబాలు కట్టబడతాయి. జ్ఞానము ఉంటే కుటుంబాలు చెదిరిపోవు. జ్ఞానం ఉంటే కుటుంబాల్లో గొడవలు ఉండవు. జ్ఞానం ఉంటే అజ్ఞానులు జ్ఞానవంతులుగా మార్చబడతారు. జ్ఞానము లేకపోతే, జ్ఞానం లేని వారితో జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా అజ్ఞానులాగా మార్చబడుతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి జ్ఞానమును సంపాదించుకోవటానికి వెండి బంగారములు ఇచ్చైనా జ్ఞానము సంపాదించుకోవాలని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంటుంది. అందుకే లక్షలు పెట్టి బిడ్డల్ని అమెరికా పంపిస్తున్నాము, లక్షలు పెట్టి ఇక్కడ చదివిస్తున్నాము. ఎందుకంటే జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి. జ్ఞానం ఎక్కడుందంటే బైబిల్లో జ్ఞానం దొరుకుతుంది. పరిశుద్ధ గ్రంథములో జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది. అక్కడ ఎలాగ ఎవరిని ప్రేమించాలి, ఎలాగ పావురం వలె నిష్కపటంగా ఉండాలి, ఎలాగ పాము వలె వివేకంగా ఉండాలి, ఎలాగ నోరు తెరవాలి, ఎలాగ నోరు మూసుకోవాలి, ఎలాగ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎవరి ముందు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనకు నేర్పిస్తూ ఉంటాయి. అందుకే చాలాసార్లు యెషయా భక్తుడు చెప్తూ మాటలు జ్ఞాపకం చేస్తున్నా. ఒకని తల్లి ఒకరిని ఆదరించున్నట్లుగా. చూడండి ఒకసారి. యెషయా 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్ముని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు అని మనం చూస్తున్నాం. ఆదరణ లేక పడి ఉన్నదానా, ఎక్కడ ఆదరణ దొరుకుతుంది అని మనం చూస్తే, తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు అనుకుందాం. ఒకవేళ కొడుకుల్ని కుమార్తెల్ని ఆదరణ లేక, సంఘం విడిచిపెట్టేసింది అని అనుకుందాం కొద్దిసేపు. రక్త సంబంధికులు తోబుట్టువులు విడిచిపెట్టేశారు అనుకుందాం. ఎంతమందికో సహాయం చేస్తే సహాయం పొందుకున్న వారందరూ కూడా విడిచిపెట్టేశారు అని అనుకుందాం కాసేపు. ఎవరిని నమ్ముకోవాలి అని అనుకుంటే ఎవరు కనపడని సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే ఒకని తల్లి. అందుకే గర్భమున్న పుట్టిన బిడ్డను తల్లి అయినా ఆదరించును కానీ మరచును కానీ నేను నిన్ను మరువనని చెప్పేటువంటి దేవుడు అంటున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లుగా. అడిగితే అమ్మ అన్నం పెడుతుందంట. పసిపిల్లవాడు అడగకపోతే కూడా ఏడుస్తే తల్లి పాలు ఇస్తుందంట. నవ్వుతూ ఉంటే ఆడిస్తుందంట. చలిగా ఉండి వణుకుతూ ఉంటే వస్త్రాన్ని కప్పుతుందంట. కన్నీరు కారుస్తూ ఉంటే కళ్ళలో ఏదో పడిందని ఊది నలకలు తీసి కన్నుని వెచ్చతనాన్ని పెట్టి కన్నీరు తుడుస్తుందంట. ఒకటి తల్లి ఆదరించేటప్పుడు ఏదన్నా సడన్గా కాలితే ఆ కాలిన దగ్గరికి వచ్చి ఆ కాలినది మంట తగ్గించడానికి దానికి తగిన మందు పెట్టి ఆ బిడ్డల్ని ఆదరిస్తారు. సడన్గా ఏదైనా వస్తే వైద్యుల దగ్గర తీసుకెళ్ళి బాగు చేయించుకుంటూ ఉంటారు. ఇది తల్లి చేసేటువంటి ఆదరణ. కానీ ఈ లోకంలో చూసినప్పుడు ఇవి చాలా పెద్దగైన తర్వాత మా తల్లిదండ్రులు లేనప్పుడు తల్లిదండ్రులు ఉండరు ఆదరించడానికి. కొన్నిసార్లు తల్లులు మర్చిపోయవచ్చు, తండ్రులు మర్చిపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లుగా. ఏంటి ప్రభువా, నేను చిన్నప్పుడు నా తల్లిలా ఆదరించేది, ఇప్పుడు నన్ను మర్చిపోయింది. నేనున్నానమ్మా నిన్ను ఆదరించటానికి. నేను పడిపోతే లేవనెత్తేటప్పుడు నాకు తండ్రి ఉండేవాడు, ఒక తల్లి ఉండేది, నన్ను ఆదరించే వాళ్ళు. పడిపోయినప్పుడు లేవు అంటే భయపడకమ్మా, దిగులు పడకు, నేనున్నాను నిన్ను ఆదరించటానికి. అయ్యో నేనేంటో నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నేనున్నాను, భయపడకమ్మా, నేను నీకు సహాయం చేస్తాను. దేనితోటి కంపేర్ చేసుకున్నా ఒక తల్లిగా ఆదరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతడు జ్ఞానము కలిగి, నువ్వు చేసుకున్నావు కదా నీ బతుకు అందుకే ఇట్లా అయిపోయింది అని అన్నాడు ఆ మాట. అయ్యో పాపం చేశాను తండ్రి నన్ను క్షమించంటే ఒక నీ తల్లి ఆదరించినట్లుగా ఆదరించి, పాపం వలన వచ్చే జీతము మరణంని పక్కన పెట్టేసి ప్రేమించి కడిగి పాపాన్ని కడిగి జీవాన్నిచ్చి చేర్చుకునే తల్లిగా యేసు ప్రభు దేవుడు మనకు ఉండాలని ఆశపడతాడు. ఈరోజు చాలాసార్లు చీదరించుకునే వాళ్ళని ఈ లోకంలో ఎక్కువగా చూస్తాం. రక్త సంబంధికులు
ఒక అన్నయ్య తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే అంటున్నాడు, వాడు పాపము వ్యభిచారముతో చేసి పాపము చేసి ఆస్తి అంతా పాడు చేస్తే వాడి కోసం విందు చేస్తున్నావా? నేను తండ్రి లాంటి వాడిని రా, తల్లిని ఒకని ఆదరించాలి. నా జీవితమే ఇది, నా మనసే ఇది, నా హృదయమే ఇది అంటే వాడు అలిగి వెళ్ళిపోతాడు. ఒకడు అలిగి వెళ్ళిపోతాడు, ఒకడు క్షమించబడతాడు. తల్లి ఆదరించబడిన స్థితిలో ఆదరించబడి ఆనందాన్ని పొందుకుంటాడు. సంఘంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరన్నా గాయపరిస్తే ఒకటే జ్ఞాపకం చేసుకోండి, మీ గాయాల్ని కట్టే వాళ్ళు మమ్మీ అని దగ్గరికి వెళ్తే మమ్మీ ఆదరించేదానికంటే గొప్పగా దేవుడు మనల్ని ఆదరించగలుగుతాడు. జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నష్టపోతారు, మీరేదో పోతుంది ఈ లోకంలో అని అనుకోవద్దు. ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. యేసు ప్రభు నీతో ఉండటమే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసు ప్రభు నీతోటి నువ్వు నడవటమే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకరిని తల్లి అవ్వటానికి జ్ఞాపకం చేసుకోవాలి. నవమాసాలు మోసి కన్నప్పుడే తల్లి ప్రేమ తెలుస్తుంది అని చాలాసార్లు చాలామంది చెప్తారు. నేనంటాను, ఆత్మీయంగా నవమాసాలు మోసకుండా కొన్ని సంవత్సరాలు ప్రయాసపడి కనినప్పుడు బిడ్డల మీద ఉండేటువంటి వేదన ఎలా ఉంటుందో, ప్రసవ వేదన, ఆత్మ సంబంధమైన ప్రసవ వేదన వారికే తెలుస్తుంది, కానీ ఇంకొకరికి తెలియదు. గోరు ముద్ద పెట్టి పెంచామే, అన్నము ముఖం మీద విసిరి కొట్టినట్టుగా విసిరి కొట్టే పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. నువ్వెవడివో తెలీదు అని మాట్లాడేటువంటి సందర్భాల్లో, నువ్వు వెదవి అని అనిపించుకునేటువంటి పరిస్థితుల్లో దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఎంతగా దేవుడు గాయపరచబడతాడు. మేలు చేసి కీడు అనుభవించవలసినటువంటి పరిస్థితుల్లో ఏంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తల్లి అనుకుంటుంది కదా, నవమాసాలు మోసి కని పెంచితే మేలు చేస్తే మేలుకు కీడ, సిలువకు నన్ను మేకులతో కొట్టడం ఏంటి ఇది పరిస్థితి అని దేవుడు చూసినప్పుడు, అయినా పర్వాలేదు, వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని దేవుడు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఉద్దేశం ఒకటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట మనం చూడొచ్చు. 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే కాలములయందు ఇయ్యబడును, తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చి సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను అపోస్తులనుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. జ్ఞాపకం చేసుకోవాలి. లీడర్స్, ఈరోజు అక్కడ పై వచనాల్లో చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఈ దినంన రేపు ఎలక్షన్స్ డే, ఓటింగ్ చేసేటువంటి దినం రేపు. ఓటు అనేక మందికి వేస్తూ ఉంటాం. గెలిచినప్పుడు నేను వేసిన ఓటు వేసిన వ్యక్తి గెలిచాడు అని అనుకుంటాం. వాడు సరిగ్గా పరిపాలించాడు అనుకుంటాం. పరిపాలించకపోతే ఓటు వేసి కూడా పాడైపోయింది అని అనుకుంటాం. దేవుడు కూడా ఇలాగే అయిపోయింది ఒకసారి పరిస్థితి. సౌలును రాజుగా చేసినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడంట ఒక రాజు. ఈరోజు భారతదేశపు పరిస్థితులు చూసినప్పుడు పశ్చాత్తాపడుతూ ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మందిరము చూస్తున్నప్పుడు పశ్చాత్తాపడాల్సినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కొన్ని సన్నివేశాలు గుర్తొస్తున్నప్పుడు సంఘంలో కొన్ని సందర్భాల్లో గొడవ అయినటువంటి సందర్భాలు నేను చూస్తూ ఉన్నప్పుడు బాధ వేస్తుంది. ఆత్మ సంబంధమైన గొడవలు కాదు, శరీర సంబంధమైన. అందుకే శరీర సంబంధమైనవి బయటే వదలాలి, కానీ ఆత్మ సంబంధమైనవే దేవాలయంలో మాట్లాడుకోవాలని దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. శరీర సంబంధమైన వాటికి ఇక్కడ ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకూడదు. జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరో కుటుంబ సమస్యలను మనం తీసుకొచ్చి మన నెత్తి మీద కూడా పెట్టుకోకూడదు అని కూడా దేవుడు చాలా సందర్భాల్లో నేర్పిస్తూ ఉన్నాడు.
ఎందుకంటే సమస్యలు తీర్చివాడు ఆయన తప్ప మనం కాదు, జ్ఞాపకం చేసుకోవాలి. న్యాయము తీర్చివాడు ఆయన తప్ప మనం కాదు న్యాయం తీర్చేటువంటిది. దేవుని వాక్యం వినువారికి మాత్రమే చెప్పగలుగుతాం, కానీ వినని వారికి మనం ఏమి చెప్పలేమనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఎబ్బేజు తల్లి అంటుంది, నేను వేదన పడి కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను అని మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. ఎబ్బేజు నుంచి మనం చూస్తూ ఉంటే ఆయన వేదన పడి కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను అని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ ఎబ్బేజు తర్వాత ఆయన ప్రార్థనను మనం వింటూ ఉంటే వేదన పడి కనిన తర్వాత అతని ప్రార్థన ఆయన విజ్ఞాపనలు మనం చూస్తే 10వ వచనంలోకి వచ్చినప్పుడు 9వ వచనంలో ఏమో వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 9వ వచనంలో 10వ వచనంలో ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవు చేసిన దానిని అతనికి దయచేసెను అని మనం చూస్తూ ఉంటాం. వేదన వెనకాల కీడు రాకుండా అతడు దానిలోండి నన్ను తప్పించమని ప్రార్థన చేసినప్పుడు అతడు దాని మనవిని దేవుడు అతని మనవిని దయచిన దానిని అతనికి దయచేసెను అని మనం వింటూ ఉన్నాం. చాలాసార్లు గర్భం ధరించిన తర్వాత చాలామంది కొత్తగా పెళ్ళైనటువంటి వారు కొడుకు కావాలని కూతురు కావాలని రకరకాలుగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొడుకు అన్నప్పుడు కూతురు పుడతారు, కూతురు అన్నప్పుడు కొడుకు పుడతారు, ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ ఏదైతే ఎబ్బేజు ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు చిత్తానుసారంగా చేయటం నేర్చుకున్నాడు కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అందుకే చాలా సందర్భాల్లో మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుండి 50వ వచనం వరకు యేసు ప్రభుతోటి కొంతమంది శిష్యులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాను, దయచేసి చూడండి. ఆయన జన సమూహంతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోర్చు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకముందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరులను నా సహోదరియు నా తల్లియు ననెను. ఆత్మ సంబంధమైన దానికి ఇంపార్షియల్ మదర్స్, పక్షపాతము లేని తల్లులు ఆత్మీయ తల్లులుగా ఉంటారు, కానీ ఇంకెవరు కూడా ఉండలేరు. జ్ఞాపకం చేసుకోవాలి. దైవ చిత్తానుసారంగా ఆయన ప్రకారంగా వాక్య ప్రకారంగా జీవించి దాని ప్రకారంగా జీవించి దాని ప్రకారంగా నడిచి దాని ప్రకారంగా నడిపిస్తూ ఉంటే వాళ్ళు ఆత్మ సంబంధమైన తల్లిగా సహోదరుడుగా సహోదరిగా ఉండటానికి అర్హులు అనే విషయాన్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఎందుకంటే దేవుని చిత్తము లేకుండా మన సొంత చిత్తము చేసేటువంటి వారి గురించి దేవుడు మాట్లాడుతూ, వీరు నా తల్లులు కాదు, నా సహోదరులు కాదు, నా సహోదరి కాదు అని చెప్పడానికి బదులుగా ఎవరైతే ఆయన చిత్తం చేస్తారో వారి గురించే మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సందర్భంలో శిష్యుల గురించి జ్ఞాపకం చేసుకోవాలి. నాతో పాటు తిని నాతో పాటు చేయి కడుక్కున్న నా విహితుడే నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పినప్పుడు 12 మంది శిష్యులకి కలవరపడ్డారు. ఇస్కరియోతు యూదా అప్పగించబోతున్నాడని దేవుడు డైరెక్ట్గా చెప్పొచ్చు, కానీ చెప్పాడు. ఎందుకంటే దేవుడు గొడవలకు కారకుడు కాదు, సమాధానానికి కర్తయే గాని అల్లరికి కర్త కాదు ఆయన. కాబట్టి 12 మందిలో ఒకడు అప్పగించబోతున్నాడని తెలిసిన పేరు చెప్పకుండా నాతో పాటు నా పల్లెములో చేయి కడిగినటువంటి వాడే
నాతో పాటు ఉండి నన్ను తిన్నవాడే నన్ను అప్పగించబోతున్నాడంటే అందరికీ కలవరం పుట్టింది. అందరికీ కలవరం పుట్టాలి సహజంగా, కానీ భయము పుట్టాలి, సరిదిద్దుకోవాలి. లేకపోతే ఇస్కరియోతు యూదా భయము దేవుడి నుండి దూరంగా తీసుకెళ్లే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఈ తల్లులో ఒకని తల్లి ఆదరించేటప్పుడు, అరే డాడీ కుట్టాడురా నీ మేలు కోసమే, డాడీ తిట్టాడురా నీ మేలు కోసమే, దేవుడు డాడీ పనిష్మెంట్ ఇచ్చాడు నీ కోసమే అని ఏ తల్లి అయితే కుటుంబాన్ని నిలబెట్టగలుగుతుందో ఆ కుటుంబము నిలబడుతుంది. మీ డాడీ తిట్టాడా, పగ పెంచుకో. మీ డాడీ కొట్టాడా, అవసరమైన తన్ను, అవసరమైతే కొట్టు, అవసరమైతే చంపు అనే స్థితిలో కొంతమంది ఉంటారు చూడు. ఇలాంటి వారు సంఘాన్నే కాదు, కుటుంబాన్నే కాదు, వారి బ్రతుకుని కూడా పాడు చేసుకుంటారు. నేను చిన్నప్పుడు చూస్తూ వచ్చేవాడి చాలా సందర్భాలు నాకు గుర్తొస్తున్నాయి. ఒకడు తండ్రికి కుమారుడుగా ఉంటాడు, ఒకడు తల్లికి కుమారుడుగా ఉంటాడు. తల్లి చెప్పినట్టుగా తల్లి ప్రేమించే కుమారుడు ఉంటాడు, తండ్రి చెప్పినట్టుగా వినేవాడు తండ్రి చెప్పిన కుమారుడుగా ఉంటాడు. ఈరోజు మీరు ఎవరు చెప్తే వింటున్న కుమారుడు కుమార్తె అని నేను అడగను, కానీ దైవ చిత్తానుసారంగా చేయగలిగి వినగలిగే వారే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. జ్ఞాపకం చేసుకోండి. యు ఆర్ కాల్డ్ టు బి ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి పిలువబడ్డారు అనే విషయము మరి ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను చాలాసార్లు విన్నప్పుడు దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించుకోవాలని, ఇదే ఎవరు తల్లి ఎవరు అంటున్నప్పుడు మార్కు సువార్తలో దేవుని చిత్తము జరిగించువాడే నా సహోదరుని మత్తయ్య మార్కులో కూడా ఉంది. లూకా సువార్త 8వ అధ్యాయము 21వ వచనంలో ఏం రాయబడిందంటే, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పానని లూకా 8:21వ వచనంలో ఉంది. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ అన్న, ప్రైజ్ ద లార్డ్ ఆంటీ, ప్రైజ్ ద లార్డ్ అంకుల్ అని చెప్పుకోవటం కాదు మనకు కావాల్సింది. ఈరోజు బంటి వీసా తీసుకుని వచ్చాడు, ఫుల్ ఆఫ్ జాయ్. మాకెందుకు సంతోషం అంటే మా బిడ్డలకి ఇలాంటి కార్యాలు చేస్తున్నప్పుడు వీఆర్ ఎక్సైటెడ్. సంఘంలో మన బిడ్డలు ఎదుగుతున్నప్పుడు వీఆర్ ఎక్సైటెడ్. వాళ్ళని అణిచివేసేటువంటి క్రమంలో నేను ముళ్ళ చెట్టులాగా ప్రవర్తించలేను. వాళ్ళు ఎదిగేటువంటి క్రమంలో రోడ్డు పక్కన రాళ్ళ మధ్యలో పడ్డ బిడ్డలుగా నేను చేయలేను, కానీ రాళ్ళు తీసేస్తానికి ప్రయత్నం చేస్తాను, ముళ్ళ చెట్లని నరకటానికి ప్రయత్నం చేస్తాను. అవసరమైతే సాతాను సంబంధమైన కార్యాలన్నిటిని ఎదిరించడానికి కూడా సిద్ధపడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అప్పుడే మన బిడ్డలు ఎదుగుతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి. ఎదిగేటువంటి క్రమంలో వాటికి నీరు పోయాలి, నాటాలి, నీరు పోయాలి. అందుకే దేవుడు చెప్తాడు, నాటువాడిలోనూ నీరు పోయేవాడిలో ఏం లేదు, కానీ వృద్ధి కలిగించు దేవునిలోనే ఉంది. కానీ వాక్యం ఉపమానం చెప్తూ వాక్యం విత్తుకుంటూ వెళ్ళాడంట. గోధుమ గింజలు విత్తుకుంటూ పెడితే కొన్ని రోడ్డు పక్కన, కొన్ని రాతి నేలన, కొన్ని ముళ్ళ పొదలో, కొన్ని మంచి నేలన పడ్డాయి అని మనం వింటాం. ఈరోజు ఇక్కడ ఉన్నప్పుడు విత్తుకుంటూ వెళ్ళేటప్పుడు ముళ్ళ చెట్లలో ఉన్నాయని గ్రహించినప్పుడు ముళ్ళ చెట్లని నరుగుతున్నారా మీరు సంఘంలో? ఆర్ యు ఏబుల్ టు కట్ ఆల్ ద ట్రీస్? బయట చెక్కేస్తేనే కదా నీట్గా కనిపిస్తుంది మనకి. చెదలు పట్టిని అన్ని తీసేస్తేనే కదా మంచి కొత్తగా కనపడుతున్నటువంటి విండోస్ మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ బాహ్య సంబంధమైనవి మనకు కనపడుతున్నాయి. ఆత్మ సంబంధమైనవి దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మనల్ని నరకేటువంటి క్రమంలో దేవుడు గొడ్డలిని రద్దీ చేసి చెట్టు వేరున ఉంచాడు. జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్తగా తల్లి అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుగా నీవు నీ శరీర సంబంధమైన నీ కుటుంబము, ఆ తర్వాత నీ ఆత్మ సంబంధమైన సంఘంలో ఉన్న కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకుంటేనే ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నువ్వు ఆదరించగలుగుతావు. నువ్వు ఆదరించలేనటువంటి దినాన నిన్ను తల్లిగా స్వీకరించడానికి కూడా బిడ్డలు ఇష్టపడరు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాలు. గొర్రెల గొప్పరి కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మేము సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్ అని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుండి 5వ వచనం మెట్టుకు 4వ అధ్యాయం 1 తెస్సలోనికీయులకు 4వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరేలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారంగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అని మనం ఇక్కడ చూస్తున్నాం. పరిశుద్ధులగుటకే ఇక్కడ మనం పిలువబడ్డాం. నేను కూడా చెప్తాను క్లియర్గా, నాలో బలహీనతలు ఉంటూ ఉన్నాయి. నేను కూడా పరిశుద్ధులు అగటానికి అని దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడల్లా కూడా నేను కూడా మీతో మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. దేవుని వాక్యాన్ని త్రోసివేస్తుంటే నువ్వు వాక్యాన్ని త్రోసివేసి పరిశుద్ధుడిగా ఉండవలసిన నీవు అపరిశుద్ధుడిగా మార్చబడుతున్నావు. జీవము పొందుకోవాల్సిన నీవు మరణంలోనికి వెళ్తున్నావు అని భయపెడుతున్నప్పుడల్లా నేను మీతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా. కేకలు గెలిచాయని అనుకుంటూ ఉన్నారు యేసు ప్రభుని సిలువకు అప్పగించిన తర్వాత. యేసు ప్రభు పునరుద్ధరణ లేచిన తర్వాత కేకలు ఓడిపోయినాయి అని వాళ్ళకి అర్థమైంది. యేసు ప్రభు అనేక మందికి కనబడిన తర్వాత ఒక నిత్య రాజ్యం ఒకటి ఉందని వాళ్ళకి అర్థమైంది. ఏదన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, పాపము పండితే పాపము పరిపక్వమై మరణము కంటుంది అని మనం వింటాం కదా. పాపము పండినప్పుడంట ఎవ్వరం కూడా ఏమి చేయలేమని పరిస్థితి వస్తుంట. ఎవరైనా చేసింది తప్ప ఒప్ప అంటే అది కాలక్రమేణ కొన్ని దినాల తర్వాత అవన్నీ కూడా వాటి అంతటా అవే బయలుపరచబడతాయి. ఆ సమయంలో యేసు ప్రభు రక్షకుడు నీతిమంతుని నేను అప్పగించాను అని రోదన చేసుకుంటూ కొట్టుకుంటూ ఉన్నటువంటి సమయము వచ్చింది ఇస్కరియోతు యూదాకి. కానీ క్షమించబడేటువంటి పరిస్థితి మాత్రం ఆయన జీవితంలో రాలేదు. ఆయన ఎలాగే వెళ్ళి ఆయన జీవితాన్ని ముగించుకున్నాడో మీకు తెలుసు. మనం చేసే ప్రతి పనికి ఒక దినాన ఫలాలు వస్తాయి. ఆ ఫలాలు చూసినప్పుడు నువ్వు చేసింది కరెక్టే, నేను చేసిందే తప్పు అని అనిపించుకునే పరిస్థితిలో యూదా జనాంగానికి అంతటికీ తెలిసింది, శిష్యులందరికీ తెలిసింది, మానవ లోకానికి తెలిసింది, ప్రపంచం అంతటికీ తెలిసింది యేసు ప్రభుని అన్యాయంగా సిలువ వేశామని. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుడు చెప్తాడు, మేలు చేసి కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట అది మనకి దీవెన. జ్ఞాపకం చేసుకోవాలి. మేలు చేసినప్పుడు శ్రమ పడితే అంట దానికి అంతటికి కూడా రివార్డ్ దేవుడు ఇస్తాడంట. జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒక విత్తనం విత్తాక దేవుడు ఆ విత్తనాన్ని మొలిపించాలా వద్దా అనేది ఆయన చేతుల్లో ఉంది. మనం చేసిన మేలు దీవెనకరంగా చేయాలా వద్దా ఆయనకు తెలుసు. కీడు చేసిన వారిని మొలిపించాలా వద్దా ఆయనకి తెలుసు. అందుకే ఒకడు అనుకున్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకుంటూ ఉన్నాడంట. అరే వెర్రివాడా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకడు అంటున్నాడు, పేదవాడు అంటున్నాడు, ఆయన ఆకాశం వైపుకైనా కన్నులెత్తడానికి ధైర్యం సరిపోక అయ్యో ఈ పాపినైనటువంటి నన్ను కరుణించమంటూ ఉన్నాడు. ఇతడు మేలు చేశాడు, అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావు మేలు చేస్తున్నావని.
ఏం మేలు చేస్తున్నామని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మేలు ఏంటి? ఒక మంచి కుటుంబంలో గొడవలు తెచ్చిపెట్టడం మంచిదా? ఒక కుటుంబంలో వేరు చేయటం మంచిదా? ఒక సంఘంలో గొడవలు తెచ్చిపెట్టడం మంచిదా కాదా? ప్రశ్నించుకోవాలి. సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా మనకి దేవుడు తోడయుండి మనల్ని దీవించునుగా. కానీ మనం మాట్లాడుతుంటాడు. కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు, కృపా సంపన్నుడైనటువంటి దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటే, ఆశీర్వదిస్తూ ఉంటే, దాని యందు మనం వృద్ధి పొందుతూ ఉంటే, ఒకసారి చూడండి పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు చివరి అధ్యాయం 3వ అధ్యాయం చివరి వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. వృద్ధి పొందుడి అని మనం చూస్తున్నాం. కృపయందును జ్ఞానమునందును వృద్ధి పొందండి. క్రీస్తు అనుగ్రహించు కృపయందు. ఎప్పుడన్నా నేను వచ్చి మాట్లాడితే, నేనున్నాను అని మాట్లాడితే, నేను ఒక వేస్ట్ ఫెలో లాగా మిగిలిపోతాను. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. ఆయన కృప యందును, ఆయన కృప యందును, ఆయన సత్యమునందును మీరు వర్ధిల్లండి అని చెప్తే, ఇది వాక్యమే సత్యం కదా అని వాక్యం చెప్పినప్పుడు దానిని కొట్టివేసి వృద్ధి పొందుదామంటే ఎవరు కూడా వృద్ధి పొందలేరు. నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుకున్నట్టుగా ఉంటుంది. సంఘంలో ఉంటూ వాక్యాన్ని నరికి కొమ్మల్ని పక్కన పడేసి కొమ్మ మీద కూర్చున్నానులే, నిశ్చింతగా ఉన్నాను అని అనుకోకండి. ఏ ఫూలిష్ మ్యాన్ buildeth his house on the sand, a wise man buildeth his house on the rock. జ్ఞానవంతుడు తన ఇల్లు బండ మీద కట్టుకుంటాడు, మూర్ఖుడు ఇసుక మీద కట్టుకుంటాడు. సంఘంలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుల, గాలి వానలు రాబోతున్నాయి, తుఫానులు రాబోతున్నాయి, మందిరంలో గొడవలు రాబోతున్నాయి, అనేక వేదనలు రాబోతున్నాయి. వీటన్నిటిలో జ్ఞానవంతులు మాత్రమే నిలబడబోతున్నారు. సంఘంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బండ మీద వారి ఇల్లును కట్టుకుని ఉన్నవారుగా ఉంటారు కాబట్టి అనేక మంది వచ్చి ఈ మందిరము వర్ధిల్లటము చూసినప్పుడు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారలారా అని మనం చూస్తూ ఉంటాం. మందిరంలో ఉన్నవారు ఉదయకాల సమయంలో చాలాసార్లు జ్ఞాపకం చేసుకోండి. వెన్ వీ కెనాట్ అండర్స్టాండ్, దేవుని జ్ఞానపు మాటలు వినలేకపోతే చాలాసార్లు జాగ్రత్తగా మనం ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అన్నదానికల్లా సై సై అనుకుంటూ పోవడానికి కాదు మన మందిరంలో ఉండేది. 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనంలో, పదిహేను 16 వచనాలు నేను చదువుతాను. 1 పేతురు 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఏలయనగా మీరుట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి యుండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి అని మనం చూస్తున్నాం. సంఘంలో ఒకటే నేను యవనస్తులకు చెప్పాలనుకుంటున్నా, ఎప్పుడు కూడా దుష్టత్వమును కప్పిపెట్టొద్దు. మందిరాల్లో మేముంటాము, ఉండకపోవచ్చు, జ్ఞాపకం చేసుకోవాలి. ఎవ్రీథింగ్ అగెయిన్స్ట్ గాడ్ షుడ్ బి కండెమ్డ్ ఇన్ ద చర్చ్. ప్రతి దుష్టత్వమును, కపటంగా ఉన్నదాన్నంతటి కూడా కట్ చేసి పంపించేసేయాలి. మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని కప్పి పెట్టుకోకూడదు, మనకి స్వతంత్రం ఉంది కదా అని జ్ఞాపకం చేసుకోవాలి. మందిరాల్ని పాడు చేసుకోకుండా ఉండటానికి రాబోయే తరానికి నేను చెప్పే విషయం ఏంటంటే, జ్ఞానము కలిగి మనం ఉండాలి అని దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరిట్లు యుక్త ప్రవర్తన గాలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తము. అందుకే పరలోక ప్రార్థనలో, ప్రభువా నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక అని మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు దేవుడుగా నేను సన్నిధిలో మూర్ఖుడిగా మాట్లాడితే నా నోరు కూడా మూయించాలి.
ఒకవేళ నేను అన్యాయంగా ప్రవర్తిస్తుంటే అన్యాయం అని చెప్పి ఇది అన్యాయం అని చెప్పి నన్ను కూడా నా ప్రవర్తనను సరిదిద్దాలి. ఇది ఎవరు చేయగలుగుతారు తెలుసా? ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా ఆదరించే వారికి మాత్రమే ఈ అధికారం ఉంటుంది, ఇంకొకరికి ఉండదు. మన మాట వినాలంటే మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండాలి. మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరంటే దేవుడు తప్ప ఇంకొకటి ఈ లోకంలో ఎవరు ప్రేమించరు. ప్రేమించేవాడిని అడగండి, మీకు మంచి మాటలు నేర్పిస్తాడు, దీవెనకరమైన మార్గంలో నడిపిస్తారు. కానీ కపటమైన మాటలో యోచనలో అన్నిటిలో మోసం ఉంటుంది, జ్ఞాపకం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వివేచన కలిగి ఉండాలి. అందుకే పాము వలె వివేకముగాను పావురం వలె నిష్కపటముగా ఉండాలి. నిష్కపటముగా ఉండాలి, వివేకము కలిగి ఉండాలి. ఈరోజు నేను ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాను. ఎవరు వచ్చినా ఇక్కడ వద్దు వద్దని చెప్తాను, ఎందుకంటే ఈ పని నేను చేయగలుగుతాను కాబట్టి. వీడు సరిగ్గా చేయడు, వీడు సరిగ్గా చేయడు అని చెప్తాం, ఎందుకంటే అల్టిమేట్గా ఈ పని నాకు రావాలి. ఇది కపటమైన యోచన. వీడొద్దు 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 అంటాం, ఎందుకంటే వీడంటే నాకు అసహ్యం కాబట్టి వీడొద్దని చెప్తాను, ఇష్టం లేదు కాబట్టి. ఇది కూడా కపటమైనటువంటి యోచన. మంచి పని వాడిని కాదని ఎక్కడికో మనం తీసుకువెళ్ళి చేయటం అనేది కూడా అది సరి అయినటువంటిది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నా బిడ్డలు, నా కుమారులు, నా ఇంట్లో నా ముందు పుట్టిన నా కుమారులు, నా ఇంట్లో పనిచేయ యోగ్య కలిగినటువంటి వారు, నేను నా చేతులతో పెంచుకుని పాలిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి నా కుమారులు ప్రయోజకులు మందిరంలో ఉన్నప్పుడు నేను నా కుమారులనే వాడుకుంటాను, కానీ ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చుకున్న వారిని నేను వాడుకోలేను. కాబట్టి జాగ్రత్తగా వినండి. డబ్బులు ఇస్తే వాయించే వాళ్ళు వస్తారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు వస్తారు, పాటలు పాడే వాళ్ళు వస్తారు, పనులు చేసే వాళ్ళు వస్తారు. కానీ నా కుటుంబంలో పని చేయాలంటే నా కుమారులకి నేను జీతం ఇవ్వను. ఐ విల్ నాట్ పే ఎనీ రూపీ టు మై సన్స్ ఆర్ చిల్డ్రన్. నా మందిరంలో నేను డబ్బులు ఇచ్చి కొనే మందను కాదు నేను చేసి, కానీ పెంచుతుంది వీళ్ళందరూ కూడా స్వప్రయోజనమును ఆశించకుండా, కపటమైన యోచనలు లేకుండా, యథార్థమైన హృదయం కలిగి ఒకని దేవుడి దగ్గర నుండి తల్లి ఆదరణ పొందుకుని మందిరంలో ఎదుగుతున్న వారు వీరందరూ కూడా రాబోయే దినాల్లో వీళ్ళందరూ ఇక్కడ పనులు చేస్తూ సంఘాన్ని కడుతూ ఉంటే చూసి ఆనందించే వాళ్ళలో ఒకటిగా ఉండాలని ఆశపడుతున్నాను. అందుకే యెషయా గ్రంథంలో చెప్పబడినట్టుగా ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఈ మదర్స్ డే రోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. లెముయేలు నీ తల్లి, అందుకే సామెతల గ్రంథంలో కూడా నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమునని చెప్తూ ఉంటాడు. నీ తల్లి చెప్పు మాటల్ని త్రోసివేయొద్దు. అందుకే దేవుడు ఒక తల్లితోటి పోల్చుకున్నాడు, ఎందుకంటే ఆయన మాటలు త్రోసివేయొద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నీ ముదిమి వచ్చి నీ తల్లిదండ్రుల్ని సన్మానించుము. ఆజ్ఞలతో కూడినటువంటి దీవెనలు ఇక్కడ దాచిపెట్టబడి ఉన్నాయి. ఇది ధర్మమే అని చెప్పబడుతూ ఉంది. ఇది చిన్నప్పటి నుంచి సండే స్కూల్ బిడ్డలకి ఇంట్లో తల్లిదండ్రులు ఇది ధర్మమే అని నేర్పించారు. దేవుణ్ణి సన్మానించడం నేర్చుకోండి. ఒకరిని తల్లి ఆదరించినట్లుగా ఆదరించగలుగుతారు. పక్షపాతము లేని తల్లిగా యేసు ప్రభు నిలబడతాడు మన ముందుకు వచ్చి. పక్షపాతము లేని సహోదరులుగా యేసు ప్రభు నిలబడతాడు. పక్షపాతము లేని తండ్రిగా నిలబడతాడు. పక్షపాతం లేని అన్నగా, తమ్ముడుగా, సహోదరిగా నిలబడగలుగుతాడు. యేసు ప్రభులో మాత్రమే ఈ మైండ్ ఉంది, ఈ హార్ట్ ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా ఈయనందరినీ కొట్టుకుంటూ వచ్చాడయ్యా, చంపుతూ వచ్చాడు, చెరసాల్లో వేస్తూ వచ్చాడు అని సౌలు గురించి మాట్లాడుతుంటే ఈయన నా కొరకు మహాశ్రమ అనుభవించబోతున్నాడని చెప్పి ఆయన్ని తన కుమారుడిగా స్వీకరించాడు. అందుకే ఆయన ప్రధాన పాపినని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరున్నా లేకపోయినా యేసు ప్రభు మీతో ఉంటాడనే విషయాన్ని మర్చిపోతాం. యేసు ప్రభు ఈజ్ జస్ట్ లైక్ ఏ మదర్ టు యూ. మీ తల్లిదండ్రులు మీ సమస్యలు తీర్చలేరు అన్ని సమయాల్లో, కానీ యేసు ప్రభు ప్రతి సమస్యను తీర్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు బలలో పాలు పొందుతున్న ప్రతి సహోదరి సహోదరుడా, మీ తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ముసలితనమందు వారిని విడిచిపెట్టొద్దంటే గట్టిగా కౌగిలించుకోమని కాదు. అమ్మా ఇది కావాలా, వద్దు పోరా అంటే వదిలేసాడు, ప్రాబ్లం లేదు. కొంతమందికి ఓపిక ఎక్కువ ఉన్నప్పుడు చేసుకోగలుగుతారు, మనం ఏం అనకూడదు. కానీ దేవుని ప్రేమ మాత్రం అందించాలని దేవుని కోరుకోగలుగుతాం. ఈరోజు తల్లి నిన్ను నీ పిల్లలు విడిచిపెట్టేసి ఉండొచ్చు, కానీ దేవుడు నీకు తల్లిగా ఉండాలని ఆశపడుతున్నాడు. యథార్థమైన నమ్మకమైన తల్లిగా నువ్వు ఉంటే
నీ పిల్లలు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని నువ్వు అనుకుంటే దేవుడే నీకు తల్లిగా ఉండి నిన్ను ఆదరించగలుగుతాడు. అందుకే ఆయన అంటాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే. కాబట్టి నథింగ్ టు వరీ. ఈరోజు నేను నా కుమారులు మాకేదో పూల దండలు వేస్తారు, లేకపోతే కుమార్తెలు చేతులు దండలు వేస్తారు, మమ్మల్ని సన్మానిస్తానని ఎదురు చూడట్లేదు. అందుకే దేవుడు చెప్తాడు, తల్లిదండ్రులే పిల్లల కోసం కానీ పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు అని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి నేర్పించండి పిల్లలకి, తల్లిదండ్రుల్ని సన్మానించండి. పెద్దవారైనప్పుడు ఒకరోజు జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులు మీరు కూడా ముసలి వాళ్ళు అవ్వబోతున్నారు. మీరు కూడా అమ్మమ్మలు నానమ్మలు అవుతారు ఒక రోజున. అప్పుడు మిమ్మల్ని కూడా ఏ ట్రీట్మెంట్ మీరు ఇస్తారో సేమ్ ట్రీట్మెంటే మీకు ఇవ్వబడుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు లోకం ఎట్లా ఉందంటే టిట్ ఫర్ ట్యాట్, కానీ దేవుడు ఒక్కడే టిట్ ఫర్ ట్యాట్ ఇవ్వనటువంటి దేవుడు. సిలువకు అప్పగించారు కదా, అందరినీ సిలువకు అప్పగించేటువంటి దేవుడు కాదు, కానీ క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. కాబట్టి అందరూ పరిశుద్ధులు అవ్వాలనే దేవుని ఉద్దేశం. పరిశుద్ధులు అవ్వటానికే ఈ పరిశుద్ధ మందిరము, దేవాలయం కోసము ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఆ స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘంలో ఎవరు ఆ ఇంట్లో ఉన్నా ఆ రక్తము ముద్ర వేయబడటంను బట్టి అందరూ మరణములోండి జీవంలోనికి దాటించబడుతూ ఉంటారు. నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా? బయటికి వెళ్ళేవక్క దేవుని రక్తపు ముద్రను చెరిపేసుకుని బయటికి వెళ్ళి లోకంతో ఉంటున్నావా? నీకు శ్రమ రావచ్చు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? శ్రమ రావచ్చు. మందిరంలో ఎలాగున్నావో బయటికి వెళ్ళిన కూడా అలాగే ఉండండి. దేవుడి కృప మనందరికీ తోడై ఉండునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు తోడుగా ఉండి మీరు కృప చూపి నడిపిస్తూ వచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్టుగా నీవు ఆదరిస్తావని నమ్ముతూ, ప్రభా తండ్రి, నీవు తల్లిగా ఉంటే మాకెంతో సంతోషము, సమాధానము, నెమ్మది, దీవెనలు ప్రభా నాయన నీకు స్తోత్రం. కాబట్టి ఇక్కడున్న వారందరికీ కూడా, తల్లిదండ్రులు లేనటువంటి వారికి ప్రభా తండ్రి తల్లులుగా ఉండి ఎవరు పిల్లలు పట్టించుకోవట్లేదు అనుకున్న వారికి కూడా మీరు తల్లిగా ఉంటే అందరూ ఆదరించబడతారు. అట్టి ఆదరణ చేత ప్రతి ఒక్కరిని దీవించి ఈ మదర్స్ డే రోజు ప్రభా నీవు తల్లిగా అందరికీ ఉండి ఆదరించి ధైర్యపరచమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.